నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా ఎన్టీఆర్కి ఎవరు సాటి లేరని, తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో అధికారంలోనికి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గత 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని, పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి పేద ప్రజలకు కనీ విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అమలు చేస్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు. పార్టీ ప్రెసిడెంట్ కి శ్రీనివాస్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరికి కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం కామపల్లిలో పెట్టుకున్నాం. ఎందుకంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నేను సైకిల్ యాత్ర అడ్రోడ్ నుంచి ఈ గ్రామానికి చేసింది ఫస్ట్. అందుకనే మన వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే మన ఊళ్ళో కామపల్లి వెళ్దాం అని చెప్పి అడిగా. నేను దాదాపు ఆ రోజు బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా దాదాపు 20 రోజుల పాటు 250 కిలోమీటర్ల పైన సైకిల్ యాత్ర చేసి నిరసన తెలియజేసాం అనమాట. అందుకని చెప్పి ఈ గ్రామంలో పెట్టుకుంటే బాగుండేది అనే దానికోసం వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి చాలా మంది సత్యం గారు లాంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు 29వ తారీఖు 82లో పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్టార్ట్ చేశారు. ఆ రోజు చేసిన తర్వాత 9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది ఆ రోజు నవ్వారు, ఈయన సినిమా నటుడు, ఈయనకేం తెలుసు ప్రజల పరిపాలన అని చెప్పిన అయితే అందరినీ, దేశ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో రావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్, వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు దేశంలో. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి చట్టసభల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నమాట. ఒక దాంట్లో చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండే, అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన కానీ సాటి. సినిమా రంగంలో ఏ పాత్ర వేసినా సరే ఆ పాత్రకి చేతులెత్తి దండం పెట్టే, ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెట్టే సంస్కారమైన పాత్రలు చేసేవాడు అనమాట. అటు దుర్యోధనుడిగా చేసిన, రాముడిగా చేసిన, లక్ష్మణుడిగా చేసిన ఆ పాత్రలో వీడిపోయేవాడు సినిమా రంగంలో. దేశ చరిత్రలోనే ఒక మహానటుడిగా, తెలుగువాడు మహానటుడిగా ఎదిగాడు అన్నమాట. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అదేవిధంగా చాలా గొప్పగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా సరే, ఎంతమంది పార్టీని దెబ్బ కొట్టాలని చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనందరం తెలిసిందే. ఇటీవల కాలంలో కూడా పోయినసారి కూడా చంద్రబాబు గారిని జైల్లో వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కొల్లకూడదామన్న చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ, జనసేన కానీ, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా ఇవాళ మనం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాం, చేసాం. అదే చదువుకోవడానికి పిల్లలకి డబ్బులు ఇస్తా ఉన్నాం. ఒకరికి ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము, ముగ్గురికి ఇచ్చాము. ఏదైతే ఆ రోజు మాట చెప్పామో దాని ప్రకారం ఉన్న పిల్లలందరికీ ఇస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, చేశాము. మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పాము, చేసాము. రైతులకి ఇప్పటికే 2 విడతలు పైన డబ్బులు ఇవ్వడం జరిగింది. 3 విడతలు డబ్బులు ఇవ్వడం జరిగింది. 20,000 ఇస్తా ఉన్నాం. మనం కేంద్ర ప్రభుత్వం కలిసి అవి కూడా ఇచ్చాం. ఇది కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి, చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా ఏది చెప్పామో అది చెప్పాము. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనం చేసే కార్యక్రమాలు మన నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్న మొన్నట్లో మీరు చూస్తూ ఉన్నారు, ఏది చేసినా నేను తీసుకొచ్చాను అని చెప్పుకుని అలవాటు పడిపోయాడు. మడం తిప్పను, మాట తప్పననే మాటతో వాళ్ళ పార్టీ అధికారంలోకి 5 సంవత్సరాలు వచ్చి ప్రతి నిమిషం, ప్రతి అడుగు మడం తిప్పి మడం వంకర పోయిందా తిప్పాడు. అతను ఏ పని కూడా చేయడా.
మీరు చూడండి, పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఒక పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక సంతకంతో 4,000 చేశాడు. అదేవిధంగా 2 పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తానని ఒకరికి ఇచ్చి మోసం చేశారు. మోసం చేసింది, ప్రజల చేత ఓట్లు వేయించుకుంది ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు చెప్పామో అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన గ్రామాల్లో తిరుగుతుంటే పెన్షన్ పాత వాళ్ళకి ఇచ్చాం. ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడుగుతున్నారు. వాళ్ళ టైంలో కొంతమందిని పీకేశారు, వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వానికి సౌలభ్యం రాగానే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అవి కూడా చేస్తానని చెప్పాడు. మిగిలిపోయిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. ఇవాళ మనం మన కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎండ్బిలో కానీ 100 కోట్ల రూపాయలు పని చేస్తున్నాం. రోడ్ల వరకే ఒక 100 కోట్ల రూపాయలు పని చేసేస్తున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద కరెంటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదనే దానికోసం సూర్యగారి కింద దాదాపు ఒక 2 కిలోవాట్లు వాళ్ళ ఇంటి మీద, అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే 1,00,000 ఖర్చు పెడుతుంది వాళ్ళ ఇళ్ల మీద. మన కాన్స్టిట్యూన్సీలోనే 6,000 కనెక్షన్లు ఇస్తున్నాం. 6,000 ఇళ్లకి ఎక్కడైతే వాళ్ళ పైన స్లాబ్ ఉందో ఇళ్ళకి వాటి మీద చేయమన్నా. మరి మనూరు కూడా వచ్చినాయి. అవి కూడా రేపు జగజ్జీవనరావు జయంతి నుంచి అంబేద్కర్ జయంతి లోపల 10 రోజుల్లో దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 2,000 ఇళ్లకు పైన చేయమని చెప్పాం. అది కాకుండా ఓసీలతో పాటు ఎస్సీలకి 100% ఉచితం ఇస్తున్నాం. బీసీలకు వచ్చేతలకి 98,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఓసీలకు వచ్చేతలకి 78,000 సబ్సిడీ ఇస్తున్నాం. మన ఇళ్ల మీద కూడా ఇట్లాంటి ఇళ్ళు అన్నిటి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. పగలుండే కరెంటు వేడితోటి మనమే కరెంటు తయారు చేసుకుని కాల్చుకోవచ్చు. అది కూడా కాకుండా కొడుకోండి. పోయినసారి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచడానికి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. కరెంటు బిల్లు పెంచకపోవడమే కాకుండా ట్రూప్ ఛార్జీలు అని చెప్పి 40 పైసలు వేశారు వాళ్ళు. ప్రతి యూనిట్కి 40 పైసలు కావాలంటే మనం 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు ₹4.10 మనం కరెంట్ ఇవ్వాలి. మీరేం చేస్తారో తెలియదు, ఎట్లా పని చేస్తారో తెలియదు. 24 గంటలు పనిచేసి ₹4.10 ఇవ్వాలి. కరెంటు పెంచడమే కాదు, కరెంటు తగ్గించే దశగా మనం పనిచేయాలని చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. దేశం మొత్తమే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు ఎవరేం కరెంటు కలుస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అర్థమయ్యేది కాదు. ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చాడు. అట్లా అన్ని ఇవాళ చాలా చోట్ల రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్, విండ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నాము. రాష్ట్రం మొత్తం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చాము. రోడ్లు వేస్తున్నాము. వాటర్ స్కీమ్స్ నిన్న మనట్లో జల్ జీవన్ మిషన్లో వాటర్ స్కీమ్స్ ఇచ్చాము. నిన్న కూడా మళ్ళీ ఒక 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ప్రతిరోజు నిత్యం గ్రామాల్లో పనిచేసుకుంటా ప్రశాంత వాతావరణంతో ఎక్కడ కూడా ఎవరి మీద కక్ష సాధింపులు చేయించలా. మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికి పనిచేస్తున్నాము. ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశీస్సులతోటి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మొన్న వచ్చిన మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి. మన ముఖ్యమంత్రి గారు మీరు కూడా పేపర్లో చూస్తుంటారు. కాన్స్టిట్యూన్సీలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా చాలా మంది యువకులకి అవకాశం వస్తుంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. చదువుకున్న మేధావులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేయాలి తెలుగుదేశం పార్టీలో. రాబోయే రోజుల్లో ఇంకా సీట్లు పెరుగుతున్నాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున అవకాశం వచ్చింది అనే అవకాశం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొని ముందుకెళ్తా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పని చేసుకుంటే అందరూ పని చేయండి. ఏమి ఇబ్బంది లేదు, అందరూ పని చేయండి. మనకు అవకాశం వచ్చినప్పుడు 10 మంది పని చేస్తే అందరూ కూడా పార్టీకి అండగా ఉంటారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అంతా కల్తీమయం అయిందని, ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే స్టేషన్లో బయలించి పంపించారని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి అశోక్ కుమార్ విమర్శించారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతిని అసెంబ్లీలో చట్టభద్రత చేసే దానికన్నా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి చట్టభద్రత ఎందుకు చేయలేదని అశోక్ ప్రశ్నించారు.
అమరావతి మీద ప్రేమ ఉంటే శాసన మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదని అశోక్ అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో తిరిగి మరల భూసేకరణ చేసేందుకు, రాజధాని రైతులను మాయ చేసేందుకు రాష్ట్ర రాజధాని చట్టభద్రత అనేది తెర మీదకు తీసుకొని వచ్చారన్నారు. రాజధాని కోసం 50,000 ఎకరాల భూసేకరణ చేశారని, అది సరిపడక మరో 30,000 ఎకరాలు కావాలని చంద్రబాబు చెబుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లోనే కల్తీకి ఏది కాదు అనర్హం అనేది గట్టిగా వెళ్తుంది. తాగే నీరు దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, అదేవిధంగా మన సాంప్రదాయాల్ని ఏ విధంగా అగౌరవపరుస్తూ లేనివి ఉన్నట్టు మాటలు సృష్టించి భక్తులను భయభ్రాంతులను చేశారో మనందరం చూసాం. దాంతోపాటు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమతి దేవస్థానం యొక్క చైర్మన్నే కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు బయటికి వచ్చినా కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికినా కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటటువంటి సంగతులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డైవర్ట్ పాలిటిక్స్ ఆడేటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిన్న ఒక కొత్త డైవర్షన్కి తెర తీసింది. అదేంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక తీర్మానాన్ని మేము పాస్ చేస్తున్నాము అసెంబ్లీలోంచి అని చెప్పి అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, 2014 డిసెంబర్ 30వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి, కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీని మొత్తం ఫామ్ చేసి ఆ రోజు రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసి పంపించారు. కానీ అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ తీర్మానాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర విభజన చేసింది. నేను అడిగేది ఏంటి అంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించాలని మీరు ఒక తీర్మానం పాస్ చేసే బదులు ఏదైతే మీరు అలయన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వమే సెంట్రల్లో ఉంది కాబట్టి దానితో డైరెక్ట్గా ఎందుకు మీరు చట్టభద్రత కల్పించలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. ప్రతి దానికి డైవర్షన్ చేయడానికంటే ఇన్ని ఇబ్బందుల్లో ఇలాంటి ఒక ఇష్యూని తీసుకొస్తే పాతవన్నీ డైవర్షన్ అయిపోతాయి అనే ఒక అభూత కల్పన ప్రజలందరికీ కల్పించడానికే నిన్నటువంటి ఆ డ్రామా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీతో పాటు మండలిని కూడా మీరు ఎందుకు ఆ తీర్మానం అనేది పాస్ చేయలేదు అని అడుగుతున్నాను. ఒకటి డైవర్షన్ చేయడానికి, రెండోది ఏంటంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏ నాయకుడైతే దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని మెట్టి తీసుకొని కొట్టేటట్టు ఉన్నారు. చేసి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ ల్యాండ్ పూలింగ్ని ఓవర్కమ్ అవ్వటానికే ఈ చట్టబద్ధత అనేది తీసుకొస్తున్నాడు. సరే, అధికారంలో ఉంది మీరు, 2 ఏళ్ళు పబ్బం గడిపారు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 2028 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి కంప్లీట్ చేస్తాను అంటున్నారు. చేయలేకపోతే మళ్ళీ ఇంకెవరైనా వచ్చి మారుస్తారేమో అని. అంటే మీరు రారు అని డౌట్ మీకే ఉన్నప్పుడు ఎందుకు అంత ఆతృత? ఒక ప్రణాళికా పరంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లకుండా హడావుడిగా లేనటువంటి ఖర్చుని విపరీతంగా పెంచుతూ డిజైన్ల పేరుతోనే 1000 కోట్లు ఏ విధంగా నాశనం చేస్తున్నారో మీరందరూ ప్రజలు గమనిస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, నిజంగా తీర్మానం చేయడానికి సమావేశమైన వాళ్ళు అమరావతి గురించి మాట్లాడకుండా ఒక వ్యక్తి మీద వ్యక్తిగత దూషణలు ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి 2029 ఎన్నికల్లో తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చే విధంగా టీడీపీ నేతలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో మండపం వద్ద టీడీపీ నాయకులు మన్నం త్రిమూర్తులు పర్యవేక్షణలో టీడీపీ నేతలు పార్టీ జెండాను ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నందమూరి కళా పరిషత్ తరపున త్రిమూర్తులు 10 మందిని శాలువా కప్పి సత్కరించారు. అలాగే అద్దంకి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. టీడీపీ నేతలు పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 2029 ఎన్నికల్లో తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని, అప్పుడున్న ఇబ్బందుల్ని, ప్రజల్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నదో గ్రహించి మనం ఏదైనా సరే లేక న్యాయం చేయాలి, నన్ను 3 దశాబ్దాలుగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజలకి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. 1982 మార్చి 29వ తారీఖు పార్టీ ప్రకటించడమే తడువుగా అనేక ఆలోచనలు, అనేక ఆశయాలు, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఈ ఇత్తనం మహావృక్షం ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని మహోన్నతమైన ఈరోజు అధికారంలో చేపట్టడం జరిగింది. అనేక ఆటుపోట్లు జరిగినాయి మధ్యలో. ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మామూలుగా పార్టీ కాదు. ఎందుకంటే అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక సంక్షోభాలు రాజన్న భాస్కరరావు రూపంలో 1985లో, 1994లో మరలా పార్వతి లక్ష్మీ పార్వతి రూపంలో పార్టీ విచ్ఛిన్నం అవుతున్న సందర్భంలో మళ్ళీ పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. అలాగనే 2004, 2014 మధ్య 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం మన పార్టీని లేకుండా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా నిలదొక్కుని 1914లో మళ్ళా మనం అధికారం చేపట్టాం. అలాగనే మళ్ళా 2019 నుంచి 2024 మధ్య మన అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవంతరాలు సృష్టించారో, ఎంతమందిని మన వాళ్ళని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆఖరికి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా విప్లవాల తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఒక గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని స్థాపించిన మహానుభావుడు, కారణ జన్ముడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. నాటికి నేటికి ఏనాటికి కూడా ఎప్పటికి కూడా తెలుగువాడు ఉన్నంత వరకు మర్చిపోలేని పేరు అన్న ఎన్టీఆర్. ఆ తరాలలో సమాజంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ప్రతి ఒక్కడికి, ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలని ఆశయంతో నాడు పార్టీ పెట్టి ప్రజలకు ఏం కావాలో అదే చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. నాటి నుండి నేటి వరకు అదే బాటలో పగ్గాలు అందిపుచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. కాబట్టి బడుగు బలమైన వర్గాల అజెండా తెలుగుదేశం పార్టీ జెండా. నాటికి నేటికి ఏ నాటికైనా కూడా ఇదే భావాలతో సమాజ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం భరతమాత ముద్దబిడ్డగా జాతీయ జెండాను మనం గౌరవించినట్టునే ప్రతి ఒక్కరి తెలుగుదేశం జెండాను గౌరవించాలా, పూజించాలా. ఎందుకంటే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అన్న పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రూపొందించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ప్రతి ఒక్కరు కూడా ఈ 44వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు తర్వాత మాట్లాడతారు. ముందుగా వీళ్ళకి మన సీనియర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, సీనియర్స్ కార్యకర్తలకి, సీనియర్స్ కి ఒక 10 మందికి మనం ఈ తెలుగుదేశం పార్టీ స్కూల్లో ఎంతోమంది గుర్తింపు లేని వారు కూడా గుర్తింపు రాజకీయ నాయకులకు ఎదిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. 44 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రంలో మనుగడ చేయటం ఎంత బాధాకరం, ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ మన పార్టీకి కోటి సభ్యత్వాలు అంటే దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇది మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. కాబట్టి మనం ఈ పార్టీలో పనిచేయడం మనందరికీ గౌరవం.
ఎంతో గౌరవం దక్కుతూ ఉంది. అంతేకాకుండా ఈ పార్టీ పెట్టిన కాడికి ఈ సంక్షేమ పథకాలు కిలో 2 రూపాయల బియ్యం, కొన్ని పేదవాళ్ళకి శాశ్వతమైన పథకాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీకి మనందరం సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పట్టుకో పట్టుకో నువ్వు ఫోటోలు సంచులో పెట్టుకొని రా. ఫోటోలు ఉన్నాయి పెద్ద సంచులో పెట్టా. అబ్బాయి ముందు నాగరాజు పెట్టు మరలే. అద్దెంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10,450 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం కామేపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆదివారం మంత్రి రవికుమార్ 37 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తారని, విద్యార్థుల కోరిక మేరకు కామేపల్లి పాఠశాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ మంత్రి రవికుమార్ మంజూరు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేయుచున్న గౌరవనీయులు రవికుమార్ గారికి స్వాగతం పలుకుతున్నానికి హాజరైన నాయకులందరికీ నమస్కారం. ఓకేనా? ఓకే. సరే చెప్పులు వేసుకోలేదు. అద్దంకి పట్టణంలోని గరటై కాలనీలో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం మట్టల ఆదివారం కార్యక్రమాలు నిర్వహించారు. సండే స్కూల్ పిల్లలు చేతిలో మట్టలు పట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ కాంతారావు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది తిరిగి మరలా 3వ రోజు లేచి ముందుగా శుభసూచికగా ప్రకటిస్తూ మట్టల ఆదివారంగా జరుపుకుంటారని కాంతారావు చెప్పారు. ఈ మట్టల ఆదివారం పండుగ సరిగా 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా విజయోత్సవానికి గుర్తుగా జరిగినటువంటి పండుగ. ఆయన మానవ పాపముల కొరకు శిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పి విజయోత్సవానికి గుర్తుగా ఈ పండుగ జరుపుతుంది. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను పిలిచి ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదను విప్పుకొని రండి అని చెప్పినప్పుడు వారు ఏదైనా అడిగితే అది ప్రభు కావాలని చెప్పండి అని ఆ గాడిద పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దాని మీద కూర్చుండగా, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారు ప్రభువును స్తుతించారు. ఒక కట్టబడిన గాడిదను విప్పకొచ్చి దాని మీద కూర్చున్నప్పుడు ఎన్నడూ లేని ఘనత ఆ గాడిద పిల్లకు వచ్చినట్లుగా యేసు ప్రభువును కలిగి ఉంటే నీవు అనేక పాపము నుండి కట్టబడి ఉంటే వాటి నుండి విడిపించబడతావు. ఎన్నడూ లేనటువంటి విజయం అనగా ఘనతను దేవుడికి తీసుకొస్తాడు. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు ఎన్నడూ లేనటువంటి ఘనత గాడిద పిల్లకు వచ్చింది. అలాగనే మనము యేసు ప్రభువును కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని, ఘనతను, గొప్ప ఆశీర్వాదాన్ని కలిగజేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా
మానవ పాప విముక్తిని కలుగజేస్తాడు, రక్షణ నీకు ఇస్తాడు, పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. అతి గొప్ప దేవుడు విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి మట్లాదివార పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, మీ చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పంటల్లో, మీ కుటుంబాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యధిక విజయాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఈ మట్లాదివార పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వందనం గారు ప్రార్థన చేస్తారు. ఆ శిలువ మరణం ఆయనను ఆపలేదని, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు, మృత్యుంజయుడని విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగ ఈ మట్లాదివార పండుగ. ఆయన గాడిద పిల్లలకి హోసన్నా జయమంటూ వచ్చాడు. నీ ఆదివారం తెల్లవారుజామున మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి ఈ పండుగ మట్లాదివార పండుగ. కాబట్టి మీ అందరికీ మట్లాదివార పండుగ. అద్దంకిలో రోటరీ క్లబ్ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు రోటరీ వారు చేసే సేవా కార్యక్రమాలు మీడియా వారు న్యూస్ కవర్ చేస్తూ వారికి సహకరిస్తున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు పూర్ణచంద్రరావు తెలిపారు. అద్దంకి రోటరీ కార్యాలయంలో ఆదివారం రోటరీ క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, కార్యదర్శి హరిబాబు, ట్రెజరర్ తమ్మిడి శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రోటరీ వారు చేసే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు, అంత అవకాశం మనకి. కానీ అది ప్రాజెక్ట్ కాస్ట్, మనం ప్రిపరేషన్, అది ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవాలి. ఒక 6 months పడుతుంది దానికి, అది రెడీ చేయాలి. అయితే అది 1 yearలో కాదు, ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అయ్యింది, నెక్స్ట్ ఇయర్లో కూడా చేసుకోవచ్చు. ఇద్దరికి పేరు వస్తుంది, ప్రజెంట్ ఉన్న టీంకి, నెక్స్ట్ టీంకి, గవర్నర్స్కి, అందరికీ మంచి పేరు వస్తుంది, రోటరీకి మంచి పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడ కేవలం మనం ఇది ఎవరు ఎన్ని చేసినా ఈ రోటరీ సింబల్ ఏంటంటే యునైట్ ఫర్ గుడ్ రోటరీ. ఇందులో సభ్యులుగా ఉండకపోయినా మనం చక్రం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఈ దీంట్లో చేరిన మన సభ్యులు కొంతమంది వెళ్ళిపోయినా ఇంకా కొంతమంది వస్తూనే ఉంటారు. ఆ చక్రం అనేది ఎట్లా గుర్తుపెట్టారు కానీ, ఆ రోజు కళాశాల గారి మైండ్లోకి ఎట్లా వచ్చిందో కానీ, ఆ రోజు తిరిగి మొదలుపెట్టిన చక్రం ఈ రోజుకి ఎక్కడ 230 దేశాలు పెంచుకుంటూ వెళ్తుందే కానీ, ఎక్కడైతే మన నీడ్ ఉంటుందో అక్కడ ఆకలి లేకుండా, అనారోగ్యం లేకుండా, సోమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పుడు విస్తృతంగా పనిచేస్తుంది రోటరీ. మన దేశాల్లో కంటే కూడా ఆఫ్రికా కంట్రీస్లో దారుణం, మంచినీరు, ఆహారం, పాఠశాలలు బాగా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. ఆఫ్రికన్ కంట్రీస్లో బాగా పనిచేస్తుంది. మిగతా కంట్రీస్లో ఇప్పుడు ఈ సంవత్సరం సర్విక్స్ క్యాన్సర్ మీద మొత్తం తీసుకున్నారు, దాని ప్రాజెక్ట్ నడుస్తుంది. అలాగే నేను కూడా మిమ్మల్ని మీడియా మిత్రులు కూడా ఎక్కువగా నా సమావేశంలాగా మీటింగ్ కేటాయించి దాన్ని వాళ్ళకి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మనకు కూడా అవకాశం ఇచ్చారు 500 మందికి. ఆల్రెడీ విజయవాడ, గుంటూరు, తిరుపతిపేట ఎన్నికలు చేసుకుంటూ వచ్చేసారు. మనకి ఇచ్చేసేటప్పటికి అప్లికేషన్లు ఏంటి ఫార్మాట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని గుర్తించింది, మంచి పరిణామం. ఎందుకంటే మనం అక్కడ ఒక 500 మందికి ఇస్తే అక్కడ చాలు. అది సెంట్రల్ గవర్నమెంటే కాకపోతే బల్క్గా వ్యాక్సిన్ ఇస్తుంది, వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. ఎదుగుదలలో ప్రజల్లోకి వెళ్ళే విషయాల్లో మీ విలేకరుల మిత్రుల వల్లనే మేము దాదాపుగా పాపులర్ అయ్యా ఉన్నది, అది మాత్రం వాస్తవం. అది ఇప్పుడు మీరు మాకు మోరల్ సపోర్ట్గా ఉండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందుకు మీ కృతజ్ఞతలు మీకు అందరికీ. ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు ఇదే విషయం కాదు, రోటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే విలేకరులు సహకరిస్తేనే ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి ఏ విషయంలో అందుకు మమ్మల్ని చేస్తున్నాను, మేము అప్రిషియేట్ చేస్తున్నాం మేము అందరం. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతే భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సినీ నటుల చిత్రపటాలకు ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సరోజినీదేవి, మొల్లబాంబ నాటక రంగం గురించి కోట అంజమ్మ, కొల్లా భువనేశ్వరి కలిసి వివరించారు. ఈ సందర్భంగా పలువురిని శాలువా కప్పి సత్కరించారు. అవార్డులన్నీ కూడా ఆమె అందుకున్నారు. 2008లో ఆమె ద పాన్ ఇండియా బెస్ట్ హీరో, ఫస్ట్ బెస్ట్ హీరోయిన్గా సెలెక్ట్ కావడంతో 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా ఆమె లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
ఆమె మరణించాక కర్ణాటక ప్రభుత్వం ఆమె పేరు మీద అభినయ సరస్వతి బి సరోజాదేవి లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని ఏర్పాటు చేశారు. కేవి మహాదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, సాలూరి రాజేశ్వరరావుల అద్భుతమైన వాణిలు తోడై ఘంటసాల, పి సుశీల, ఏఎం రాజా జిక్కీల మధుర గానాలు కలగలిసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బి సరోజాదేవిల వర్ణించలేని హావభావాలతో కూడిన నటన కలగలిసి ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగించే మధుర గీతాలు ఎన్నో ఈమె మీద చిత్రీకరించడం కూడా ఈమె ప్రేక్షకులకు చాలా చేరువు కావడానికి కారణం. అలాంటి పాటల్లో కొన్నింటిని నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. ఆమె తెలుగులో నటించింది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళిద్దరితోనే. ఏఎన్ఆర్ బి సరోజాదేవి జంటగా చిట్టపడ చినుకుల పాట అందరికీ తెలిసిందే. అందులోనే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.